తన పంచ్ డైలాగులతో నూతన ఉత్సాహంతో ప్రసంగించిన బాలయ్య జగన్ను మట్టిలో కలిపేస్తాం, నా అక్క చెల్లెళ్ళంటాడు, అక్క చెల్లెళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. జగన్ నేనున్నానంటూ ఎంత దగా మోసం క్రూరత్వం చూపించాడో అందరికీ తెలుసు. నా దళితులంటాడు, దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు. నాయకుడంటూ నయవంచకుడిగా మారాడు. ప్రజాధనం 16,000 కోట్లతో ఎక్కడ చూసినా నేను సిద్ధమంటూ జగన్ హోర్డింగ్లు పెట్టుకున్నాడు. జగన్ దేనికి సిద్ధమంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు బాలయ్య. పులకరాయి వేయించుకోవటానికి సిద్ధమంటూ సమర్థవంతమైన పాలన కావాలా, రాక్షసుడి పాలన కావాలా? యువతకు ఉపాధి లేక నిరాశ నిస్పృహతో గంజాయి డ్రగ్స్ కి బానిసలవుతున్నారు. ఈ కూటమి నిప్పుల ఊపిన ఈ కూటమన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటనం. ఈ నవరత్నాల పేరుతో దగా చేస్తాడు, మోసం చేస్తాడు, మీ అందరి నవనాడులను కృంగతీస్తున్నాడు. మళ్ళీ తను అధికారంలోకి వచ్చాడంటే ఇంకేం లేదు, మన రాష్ట్రం వదిలి పోవాల్సిందే. హిందూపురం ఇప్పుడు నందమూరిపురం కోట. అప్పుడు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు, నాన్నగారి యొక్క ఏదైతే ఈ మానసిక పుత్రిక ఉందో దాన్ని ఎన్టీ రామారావు గారు ఎలాగైతే ఆచరణలో పెట్టారో, తర్వాత ఈ జలజ్ఞాన్ని ధనయజ్ఞం చేసుకున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు జగన్ ఏమో ఇదిగో ఇదే 1,600 కోట్ల రూపాయలతో ప్రజల డబ్బుతో ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్రం అంతా ఓటింగ్లు, నేను సిద్ధం ఉంటా. వాళ్ళకు మన గులికరా వేయించుకోవడానికి లాగా సిద్ధం. అతను రాక్షసత్వం ముదిరిపోయింది, పైశాచికం. అతను పైశాచిక ఆనందం పొందుతున్నాడు. టిట్టుకేళ్లు కట్టించావు కొట్టిపీలో 2,800 ఇళ్ళు. రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఒక్క టిట్టుకేళ్ళైనా ఇచ్చాడా? రేపు తెలుగుదేశం ఉచితంగా కూడా ఇస్తామని చెప్పాం. జనమంతా ఏకమై నిష్ఠాను దీక్షతో పక్కన పెట్టి అతన్ని మట్టిలో కలిపి మనమంతా కూడా అతనికి ఓటు రుచి ఎలా ఉంటుందో చూపించాలి. తన నరం అణువణువులో ప్రతి రక్తపు బొట్టులో కూడా ఈ యొక్క అపజయమే చూసి మరి చీకొట్టేలా చేసి పట్టి ఓటు పడవాలని కోరుకుంటున్నాను. ఇది ప్రతి తెలుగు వాడి యొక్క గుండె మంట. అతన్ని ఓడించి అతని ఇంటికి తరిమే వరకు మంట చల్లారకూడదు. అలాగే ఇది ప్రతి అతనికి కుంభస్థలాన్ని గుద్ది అనిపించాలి. ఇది ప్రతి తెలుగు వాడి పౌరుషం. అతని ఇంటికి తరిమే వరకు ఆ రోషం నిద్రపోకూడదు అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. చూస్తున్నాం మనం ఎస్సీల మీద ఎలా దౌర్జన్యం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, మానసిక చేస్తున్నారు, శిరోపణం చేయిస్తున్నాడు. మరి రాజధాని రైతులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నాడు. అలాగే అతని ఎమ్మెల్సీ దళితుడైన కార్ డ్రైవర్ ని హత్య చేసి అందరూ ఎలాగైతే ఇప్పుడు వచ్చారో, ఇప్పుడు సూపర్ 6 మేనిఫెస్టోతో తెలుగుదేశం మీ ముందుకు వచ్చింది. మహిళలు మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యం. అలాగే ప్రతి మహిళకు కూడా ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు. అలాగే మహిళలకు ప్రతి 19 ఏళ్ళు ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు. అలాగే రైతులు ఉన్నారు, రైతులందరూ కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి. ఈ యొక్క రాష్ట్రం ఇక ముందు తరాల వాళ్ళ భవిష్యత్తు కోసం మీరంతా కూడా ఇలాగే పురుగులెత్తుతున్న ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ 2 ఓట్లు వాళ్ళందరూ కలిసాం. జనసైనికులు, తెలుగుదేశం, బీజేపీ. ఈ యొక్క శక్తిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ యొక్క కూటమైనది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమైనది ఒక అగ్నిపర్వత విస్ఫోటన. ఈ కూటమైనది ఒక పాశుపతాస్త్రం. అందరం కలిసాం.